హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకోసం ఒక మంచి కర్రీని తీసుకొచ్చాను. ఈ కర్రీ చపాతీ, రైస్, పూరి దేంట్లోకైనా బాగుంటుందండి. అంటే గ్రేవీగా ఎలా ఉందో చూసారా? బాగా గ్రేవీగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఈరోజు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం, రండి. ముందుగా 2 పండు టమాటాలని తీసుకొని కట్ చేసుకున్నాను. నేను 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని దాంట్లోనే వేసుకున్నాను. 4 ఆలుగడ్డలు తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. బఠానీ 1 కప్పు, 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆలుగడ్డ మనం పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిగతా 3 కూడా అట్లానే పొట్టు తీసుకుందాం మనం. ఈ తొక్క అంతా తీసేసాం కదా. ఇప్పుడు ఒకదాన్ని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. మిగతా రెండింటిని స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి జీలకర్ర, ఆవాలు వేసి అందులోనే ఆనియన్స్ కూడా వేసేయాలి. నేను అప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి. మీరు జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోతుంది కదా ఈ ఆనియన్స్. ఇప్పుడు మనం దీంట్లోకి బఠానీలు కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే. మన స్టోర్లో దొరికేవైతే కొంచెం నానబెట్టుకోవాల్సి ఉంటుందండి బఠానీ. ఇవి మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదా ఫ్రెష్వి. నేను అవే తీసుకున్నాను. ఇవి 2 మినిట్స్లో కుక్ అయిపోతాయి. 2 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయినాయి కదా. ఇంతకుముందు మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని దీంట్లోకి వేసుకోవాలి. అలా ఆయిల్ అంతా పైనకు తేలేలాగా చూసుకోవాలి, అప్పుడే కుక్ అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 నిమిషం కుక్ చేసుకుందాం. 1 నిమిషం తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆలుగడ్డలను కూడా దీంట్లో వేసేసుకొని కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం టేస్ట్కి సరిపడేసుకోవాలండి. కారం, ఉప్పు. ఇప్పుడు బాగా వీటిని కలుపుకొని ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. 2 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఇలా కలుపుకోవాలి బాగా. అప్పుడు ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలను ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి, అప్పుడే యాడ్ చేయకూడదు. అంతే అండి, 2 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది కదా. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకుంటే మన కర్రీ రెడీ. ఇది వైట్ రైస్లోకి, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.